గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో ఈ పొద్దు వినేలా రేపటికంతా నాకు వచ్చారు. వింటే రాదు కదా, ప్రాక్టికల్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో కానీ మనుషుల్లో కానీ చూస్తూ వచ్చారు కదా, ప్రత్యేకించి చెప్పాలి అని అంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. ఇంత క్రూరత అనేది అప్పట్లేదు. అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువ అయినా బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ ఇంగ్లీష్ ఏబిసి కాన్వెంట్లు పెట్టారు. అవును. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాం. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేడు. 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, ముస్లిమ్స్ కాలేదు. 400-500 చేసిన బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. ఈ పొద్దుకు అది అజరామరంగా ఉంది. ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, అది ఎక్కడా పోదు. ఇప్పటికీ కేరళలోను కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్ధిడి బ్రాహ్మణ్స్ అని ఉంటారు. వాళ్ళ వేద పఠన విధానం, వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పుస్తక రూపంలో వీడు కాల్చేశాడు. మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు? వాళ్ళు మస్తకంలో పెట్టుకుని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోనూ అలాగనే ఉంది. ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత, గౌరవం ఉండేది. ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం రహస్య అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. ఒక అమ్మాయిని తండ్రి, అన్నదమ్ములు అపురూపంగా రక్షకులుగా ఉండాలి. పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి. తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ, ఇంతమంది ప్రొటెక్షన్లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి ఫస్ట్, మేము చూడు ఎంత ఫ్రీనెస్గా ఉన్నాము. ఫ్రీనెస్గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ, మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డామినేషన్ పెరిగిపోయింది. నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లన్నాడు నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. ఎవరో ఒకరు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది. ఈ మధ్య ఏమైపోయింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఫారినర్స్ లాగానే ఈరోజు పెళ్లి 3 నెలలకే డైవర్స్, అభిప్రాయ భేదాలు. లవర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతారు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకొని ఈమెది తన ఇంట్లో తాను రాణిలాగా పెరిగింది, ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి మా ఇంటికి వచ్చింది, నా పేరు నిలబెడుతుంది నా కుటుంబంలోకి వచ్చి అని ఆమెను అంత గౌరవంగా ఈయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మా నాన్నలు మా అత్త మామలే, నా మొగుడే నాకు దేవుడు అన్నట్లు ఈమె చూసుకున్నప్పుడు లోకంలో ఈ డిఫరెన్సెస్ రావు. తప్పు ఇటుందా అటుందా కాదు, వీళ్ళిద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉందా లేదు. ఒక తల్లికి ఏం భయం ఉంటుంది, 20 ఏళ్ల వరకు పెంచుకున్న కొడుకు ఎక్కడ ఆమె కొంగులో కట్టేస్తే వెళ్ళిపోతుందో అనేది తల్లి బాధ. నేను మా వాళ్ళందరినీ ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈమె పెత్తనమైంది, నా మొగుడుతో నాకు స్వేచ్ఛ లేదు అని ఈమె. కరెక్ట్ చెప్పారు స్వామీజీ. ఆ భావ ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. మా అమ్మని విడిచిపెట్టేస్తాను, వీళ్ళే ఈ అత్తమామలే నా అమ్మ నాన్న అనుకున్న మెంటాలిటీలోకి ఈమె వచ్చినప్పుడు గొలాట లేదు. నా ఆడబిడ్డలు వేరే ఇంటికి ఇచ్చాను, ఆ పేరే ఆడబిడ్డ, ఈడబిడ్డ కాదు ఆడబిడ్డ అంటాడు. నా బిడ్డలు నాడిచ్చాను, అట్లాగనే కదా నాకు వచ్చింది. ఈ కొడలు ఇప్పుడు నా కూతురు అనుకుని చూసుకుంటూ వీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కొట్లాట్లు, ఎక్కడ తేడా? అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, ఎన్నో నేను చూశాను. చాలా మంది ఇండ్లకు నేను భిక్ష పోయినప్పుడు
అమ్మ అమ్మ అని తిరుగుతుంటే ఆ అమ్మాయిని నేను వాళ్ళ కూతురు అనుకున్నాను. ఉమ్. వచ్చినోడు వాళ్ళ అల్లుడు అనుకున్నాను. చూస్తే వీళ్ళ కొడుకు ఆమె కోడలు అంత అన్యోన్యంగా ఉన్నాం. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అవును. అది ఎక్కడో ఒక్క కుటుంబంలో అత్తాకోడన్ల గలాటలు, డామినేషన్లు. అవును. ప్రపంచమంతా అట్లా లేదు, మన భారతదేశం అట్లా లేదు. ఎందుకంటే మనం పెంచిన పెంపుదల పిల్లల్లో ఆ ప్రవర్తన అట్లే ఉంది, మన సనాతన ధర్మం. అది చెప్పకపోవడంతో ఈ మధ్య ఈ డిఫరెన్స్. సమిష్టి కుటుంబంలో ఉన్న పెరిగిన పిల్లలు అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్యాయతలు, మామ, అత్త, ససు, బొస్సు, అన్ని వరుసలు అక్కడ ఉంటాయి. అవును. పెళ్లికి ముందు నుంచే అత్త, మేనత్త, మేనమామ, మామ, అత్త, ఇవన్నీ వరుసలు ఉంటాయి. అవును. ఆ అఫెక్షన్లో పెరిగిన వాడు ఎప్పుడు లవ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తాడే తప్ప ఈ ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ కాడు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది, పెళ్లి పొద్దు చేసుకుంటారు, వేరే కాపురం అంటారు. ఆ పుట్టిన పిల్లలను వీళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆయానో లేకుండా అంటే ఇంకెక్కడో పెంచుతాడు. వాడు అఫెక్షన్ లేకుండా పెరగటంతో మనిషిలో క్రూయాలిటీ పెరుగుతాను. ఇప్పుడు జరిగే ఈ అరాచకాలన్నిటికీ కారణం ఇదే అంటారు. నేను అదే, వాడు ఇన్సెక్యూరిటీగా పెరిగాడు. అవును అవును. దురలవాట్లకు ఈజీగా పడిపోతాడు, డామినేషన్ వస్తుంది. అవును. ఇవన్నీ కారణం వానికి లవ్ అండ్ అఫెక్షన్ దొరకపోవడం. అసలు తల్లి మామూలుగా ప్రేమగా పాలు ఇవ్వడం లేదు. కరెక్ట్. 6 నెలలు 1 సంవత్సరం ఆ తల్లి వెచ్చదనం అనుభవిస్తూ ఆ పాలు ఆ ముఖాన్ని చూస్తూ చేసిన వాడిలో ఉండే అఫెక్షన్, ఆ తల్లి నాన్న కన్నా అంట మాట్లాడిస్తూ ఉండే ఆ అఫెక్షన్ వాడి భవిష్యత్తులో ఇంకొన్ని హింసించాలా తిట్టాలనే భావన రాదు. అన్నింటికీ మూల కారణం ముందు తల్లి. ఆ బిడ్డను తల్లి అట్లా పెంచితే అన్నీ అట్లే ఉంటాయి. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది ఎంత అద్భుతంగా. ఒక రామకృష్ణ పరమహంస, ఎవరికైనా వీళ్ళ వెనకాల ఒక తల్లి ఉంది. ఆ తల్లి డైవర్షన్ ఇంత అద్భుతంగా. స్వామీజీ, ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి. నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది, అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి 3:30-4 o'clock. ఓకే. 15-20 minutes ఆ పని. వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి. భాష్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 10 గ్రాములు మైనస్ ఉంటుంది. బట్ బాహ్య శుద్ధి, నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఓకే. నవ్ ఐఆమ్ క్యూర్, ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్కు కూడా తగులుతుంది. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిలా రావాలకు కూడా చేయవు. ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్, హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఆ గాలిలో కలిసి ఉంటాయి. ఓకే. దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి, ఏదో ఒక సాధన గురువు చెప్పింది, ఇదంతా ఏది లేదు, పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస, సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. ఆ 1 గంట సౌండ్ స్లీప్. అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం. బట్ ఆత్మతత్వంలో ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాను. సో ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుషుప్తి స్థితిలోకి పో అనేదానికి ఈ సాధనలు వ్యవహారాలు. ఓకే. అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయాలి, అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? అదే చెప్పాను కదా, 3 to 3:45 దేవతల టైం. ఓకే. 3:45 to 4:45 ఋషుల టైం.
4:45 to 5:45 మానవుల టైం. ఓకే. ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అని అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు. సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటళ్ళలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకు క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో నుంచే ఇన్ని వస్తున్నాయి. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే. సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే. స్వామీజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తున్నాయి. ఇటు తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం లేదు. ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలిపోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 seconds 40 secondsతో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 minutes 2.5 minutes వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు, మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. మిగతాటి కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం మామూలు మనిషి 1 నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000, 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం.